హాయ్ అండి. ఈరోజు బుధవారం కదండి. సో ఈరోజు అయితే క్యారేజీలకైతే ఇక్కడ మార్నింగ్ లేవగానే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే క్యారెట్ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసి పోపు వేసుకొని అందులో వేసుకొని ఉప్పు వేసుకొని 70% అయితే మగ్గించుకున్నానండి. తర్వాత వచ్చేసి ఉల్లిపాయ ముక్కల్ని వేసి మూత పెట్టి చిన్న మంట మీద మగ్గించుకోవాలి. ఇంకో పొయ్యి మీద అయితే రైస్ అయితే కడిగి పెట్టేశానండి. అన్నం అయితే ఉడికిపోతుందనమాట. అన్నం కూర ఉడికేలోపు నేను ఇళ్ళన్నీ ఊడ్చేసి వచ్చానండి. పాపాయి అయితే ఇల్లు ఊడ్చేసేస్తాను కాబట్టి తనైతే దీపారాధన అయితే చేసేస్తుంది. స్కూల్ డేస్లో అయితే మార్నింగ్ దీపం పెట్టుకోవడం నాకు అవ్వదనమాట. మామూలుగా నేను పూజ చేసుకోవాలనుకున్న డేస్లో మాత్రం నేనైతే దీపారాధన అయితే చేసుకుంటాను. మార్నింగే స్నానం చేసేసి డైలీ అంటే కుదరదు కదా. సో అందుకని విడి రోజుల్లో అయితే పిల్లలైతే దీపం పెట్టేసుకుంటారండి. సో తర్వాత కర్రీ అయితే ఉడికిపోయిందనమాట. అందులో కారం వేసేసి కొత్తిమీర వేసేసి కూరనైతే దింపేశానండి. తర్వాత రైస్ వచ్చేసి బాక్స్లో పెడుతున్నాను అనమాట. ఫస్ట్ నిండు గిన్నెలో అన్నం అయితే మేము కొంచెం తీసి దేవుడికి చూపించి బయట కాకులకైతే పెడతామండి. సో దేవుడికి ఒక ప్లేట్లోకి తీసేసి బాక్స్లోకి అయితే పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్ కింద బొప్పాయి పండు అయితే పెట్టేసి బాక్స్ అయితే సర్దేశాను. మీరైతే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.